జూలై 23, 2024న విశ్వసనీయ సమాచారంపై మాదాపూర్ పోలీసులు, సైబరాబాద్తో పాటు టూనాబ్ దళ సభ్యులు, 1 వివిధ నార్కోటిక్ డ్రగ్స్ కలిగి ఉన్న డ్రగ్ పెడ్లర్ను పట్టుకున్నారు. గంజాయి, MDMA, నైట్రోసన్ టాబ్లెట్ హాషాయిల్ మరియు ఇతర పెడ్లర్లు మరియు పేద కస్టన్ కేజీలు, హైదరాబాద్ మరియు సైబరాబాద్ పరిమితులకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. అతని వద్ద నుండి 15 గ్రాముల MDMA, 22.500 కిలోలు గంజాయి, 76 నైట్రోసన్ టాబ్లెట్లు, 491 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ షేక్ బిలాల్ మీద కూడా ఒక 2022లో ఒక కేసు జరిగింది ఇన్ జూబ్లీ హిల్స్ NDPS కేసు. జైలు ఉన్నాడు. జైలు నుండి బయటకు వచ్చినాక మళ్ళీ దీన్ని మొదలుపెట్టాడు. అలాగే ఈ 45 to 50 పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది. సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది. ఇది TGNAB డైరెక్టర్ అలాగే CP సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది. సో డే బై డే మనం ఎన్ని డ్రగ్ సరఫరా చూస్తున్నాము, కన్జంప్షన్ చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ స్కూలు, కాలేజీలు, పిల్లలు, IT హబ్లు ఉన్న కాడనే జరుగుతుంది. పబ్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే 8712671111 అనే నంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అలాగే IT కంపెనీస్కి ఒక రిక్వెస్ట్ ఏదంటే వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలా. IT ఎంప్లాయీస్ ఎవరెవరు వాలంటరీగా వచ్చేసి రీహాబిలిటేషన్ కోసం టైం అడుగుతారో వాళ్ళకందరికీ లీవ్స్ ఇవ్వాలా అనేది కూడా ఈ పోలీస్ తరపు నుంచి, మాదాపూర్ పోలీస్, సైబరాబాద్ పోలీస్, అలాగే TGNAB తరపు నుంచి కూడా వీఆర్ రిక్వెస్టింగ్. అండ్ ఈ ఎంటైర్ ఆపరేషన్ కండక్ట్ చేసిన TGNAB ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా డైరెక్టర్ TGNAB అలాగే సైబరాబాద్ CP సార్ అందరినీ ప్రశంసించారు. సో మీడియా మిత్రులు కూడా ఈ అవేర్నెస్ని ప్రతి ఒక్క పేపర్లు, మీడియాలు, సోషల్ మీడియాలు అన్నిట్లో ఇది వచ్చేసి ఈ స్కూల్, కాలేజ్ పిల్లలకి, IT ఉద్యోగులకి అందరినీ కూడా ఇలాంటి దాంట్ నుంచి బయట రావడానికి పోలీస్ ఎప్పటికైనా హెల్ప్ చేస్తుంది అనే ఒక మ్యాటర్ని మీరందరూ స్ప్రెడ్ చేయండి. ఆ అవేర్నెస్కి మీరు కూడా ఒక పాత్ర వహించండి అని కోరుకుంటూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.